స్మెగ్మా ఇన్ఫెక్ట్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, కంటిన్యూస్ గా ఈ స్మెగ్మా ఇంతే ఉండి ఇన్ఫెక్ట్ అవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈ హోల్ నుంచి, ఈ మియేటస్ నుంచి, యూరిన్ వచ్చే హోల్ నుంచి యూరినరీ బ్లాడర్ కి వెళ్ళి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, కొన్నిసార్లు ఈ స్మెగ్మా గట్టిగా అయిపోయి ఇట్లా స్టోన్స్ లాగా కూడా ఫామ్ అవుతాయి కొంతమంది పేషెంట్స్ లో. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి, ఈ పైన ఉన్న ఈ స్కిన్ కి ఈ గ్లాండ్స్ కి మధ్యలో ఉండే గ్యాప్ లో ఈ స్మెగ్మా వచ్చేసి ఎడ్హెషన్స్ ఫామ్ అవుతాయి. ఎడ్హెషన్స్ ఫామ్ అయిపోయి ఈ గ్లాండ్స్ మీద చిన్న చిన్న అల్సర్స్ లాంటివి కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్ లో ఈ గ్లాండ్స్ అనేది బాగా సెన్సిటివ్ గా అయిపోయి దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్. ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సెక్షువల్ గా కలిసినప్పుడు, స్మెగ్మాకు ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సెక్షువల్ గా కలిసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళ పార్ట్నర్ కో వైఫ్ కో ఇన్ఫెక్ట్ అయితే గనక వాళ్ళకి మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, అంటే గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం